మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్ అటువైపు రాగా బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. వివేక్ వాహనం అద్దాలపై రాళ్లు పడడంతో అద్దాలు ధ్వంసమైన పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి. మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధమే కాదు, భౌతిక దాడులు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మరోసారి ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వర్గాలు పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడ మంత్రి వివేక్ వాహనం అటువైపు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వివేక్ వాహనం అద్దాలపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. సో అక్కడ ఉన్న పరిస్థితిని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి. పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక న్యాయం మాకో న్యాయమా అంటూ వాళ్ళందరూ కూడా రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. వివేక్ వాహనంపై రాళ్ల దాడి జరిగిన విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతూ ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో నిన్న కోరం లేక మున్సిపల్ ఎన్నికలు అనేది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడింది. అయితే ఈ వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే మా బీఆర్ఎస్ కి చెందినటువంటి 10 మంది, అదేవిధంగా కాంగ్రెస్ కు 7, సిపిఐకి చెందినటువంటి అభ్యర్థులు 4, ఒక ఇండిపెండెంట్. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కావాల్సి ఉన్నప్పటికీ అయితే కాంగ్రెస్ దీన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రోజు ఉదయం నుంచే ఇటు బీఆర్ఎస్ కి చెందినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కి చెందినటువంటి కార్యకర్తలు ఇరువురు పెద్ద ఎత్తున ఇక్కడికి కేతనపల్లి మున్సిపాలిటీ సమీపంలోకి చేరడంతో పెద్ద ఎత్తున ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వారు చేరుకోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ బైఠాయించడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ బైఠాయించడంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ క్రమంలోనే ఎక్సఫీషియో సభ్యులుగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు మంత్రి వివేక్ కాన్వాయ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో కాన్వాయ్ కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆయన వాహనం మంత్రి వాహనం దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా తిరిగి రాళ్లు రువ్వుకోవడం, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ రాళ్లు రువ్వుకున్నటువంటి క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ కి చెందినటువంటి కార్యకర్తలు గాయపడ్డారు. ఇందులో రాళ్లు రువ్విన క్రమంలో ఒక కానిస్టేబుల్ కు తల పగిలిపోవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో ఉటవుటిన ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నటువంటి క్రమంలో కానిస్టేబుల్ గాయాల పాలవడంతో ఆగ్రహించినటువంటి పోలీసులు వీరిని చెదరగొట్టేందుకైతే లాఠీ ఛార్జీ ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ లాఠీ ఛార్జీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ చెదరగొట్టడంతో ఉద్రిక్త కొంత తగ్గిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొన్నదని చెప్పొచ్చు. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ దాదాపుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ తో పాటు ఇటు సిపిఐ 14 సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు కావాల్సినటువంటి మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు అటు మంత్రి
వివేక్ మధ్య మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి జనం చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అబ్జర్వర్లను కూడా పంపించారు. ఎందుకంటే ఇది ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ కేతనపల్లిలో ఎలాగైనా మేమంటే మేము వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని చెప్పేసి పోటీ పడడంతో ఇక్కడ కొంత అబ్జర్వర్లను పంపించి అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు అటు మంత్రి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, కొవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేతో పాటు వీరందరినీ పంపించి అబ్జర్వర్లను పంపించారు. పంపించినప్పటికీ కూడా ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధానంగా తీసుకున్నట్టయితే కొంత పోలీసుల అత్యుత్సాహం కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రధానంగా ఆరోపించడం జరిగింది. దీన్ని నిరసిస్తూ పోలింగ్ ఏదైతే ఇప్పుడు కేతనపల్లి మున్సిపాలిటీ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి బ్యారికేడ్లని అక్కడ బైఠాయించి నినాదాలు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే ఉద్రిక్త అయితే కొంత సద్దుమణిగిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి లోపల ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు వారు సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించి అయితే కొనసాగుతున్నది ఉత్కంఠ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. మీడియాను అనుమతించకుండా ఎవరి లోపలే అనుమతించకుండా కేవలం మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తర్వాత కౌన్సిలర్లు వీరంతా కూడా ప్రమాణ స్వీకారం అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత లోపల కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. లోపల కూడా కొంత ఏదైతే ఈ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోపల కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. బాల్కసుమన్ అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికంగా ఎన్నిక చేసుకుంటున్నారు, కావాలని చెప్పేసి తమ కౌన్సిలర్లను కూడా పూర్తిగా లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నటువంటి క్రమాన్ని చూశారని చెప్పేసి ప్రధానంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడైతే తీవ్ర ఉత్కంఠత ఇంకా నెలకొన్నది. కేతనపల్లి మున్సిపాలిటీలో ఈ ఉత్కంఠ అయితే ఇంకా వీడలేదు. ఇంకా లోపల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైతే కొనసాగుతుంది. ఇంకా లోపల ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఎన్నుకుంటున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి విషయాల్ని పూర్తిగా సీక్రెట్ గా ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా మీడియాను అనుమతించట్లేదు, మీడియాకు అనుమతులు లేకుండా చేశారు. అదేవిధంగా పోలీసులు ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. పూర్తిగా కట్టుదిట్టమైన కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలోనే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఎన్నిక జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా అనేది అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చేసి అదే విధంగా మా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ ఉన్నందున మరి బాల్కసుమన్ ఈరోజు మా కౌన్సిలర్లందరినీ ఇక్కడ అడ్డుకొని మరి లోపలికి పోనీయకుండా పోలీసుల మీద దౌర్జన్యం చేసి అదే విధంగా మా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బాల్కసుమన్ రౌడీ రాజకీయం ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీ కేతనపల్లిలో మరి అతను చూపిస్తున్నటువంటి ఈ రౌడీ పాలన ఇలాంటి దౌర్జన్యాలు ఇక హెచ్చరిస్తూ ఈ రోజు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మరి కౌన్సిలర్లందరూ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నందున అందరూ కూడా లోపలికి పోతుంటే అతని అనుచరగణంతో పోలీసులపై దాడి చేసి మా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసి ఆయన ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు. ఖబర్దార్ బాల్కసుమన్, ఇలాంటి అరాచకాలు రాబోయే రోజుల్లో జరగవు. మీరు ఏదైతే మీ సైన్యంతో నచ్చి ఇక్కడ దాడి చేసిందో దానికంటే మేము రెట్టింపు దాడి చేయగలం. కాకపోతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము వస్తే ఇక్కడ పోలీసుల మీద మా కాంగ్రెస్ కార్యకర్తల మీద కౌన్సిలర్ల మీద నీ దౌర్జన్యం చూపిస్తూ ఇక్కడ నువ్వే మళ్ళా దొంగ అన్నట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటుండు మరి దౌర్జన్యం చేస్తుందని చెప్పి నువ్వు ప్రలాభాలు పలకడం ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే తిరగనేమని చెప్పి హెచ్చరిస్తున్నాను. వివేక్ ఆర్డర్ కదా ఓకే అంతా అన్నారు మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా అన్న ఇక్కడే ఆగుతాను. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న అందరితో ఉంటాను. నేను
మిమ్మల్ని నమ్ముతా ఏసీపీ సార్. లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్. వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే, జాగ్రత్త మీరు లోపలికి పంపిణీ, నేను మిమ్మల్ని నమ్ముతాను. ఇక దీంట్లో మన దోఖ జరిగితే మాత్రం గవర్నమెంట్ డ్యూటీలు వేసిందిగా పోలీసులు. ఇంత దుర్మార్గమైన పోలీసులు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం సరే మీకు కావాల్సిందే నేను పోవద్దు కదా, వివేక్ ఆర్డర్ కదా, మంత్రి ఆర్డర్ కదా, ఓకే అంతే అన్నారు. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతాను. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న అందరితో నేను మిమ్మల్ని నమ్ముతాను. 3 కార్లు మాకు